వాసుదేవా, క్షేమమా? మామ, క్షేమవార్త నీ నోట విని లోకానికి చాటాలనే పాండవరాయబారిగా వచ్చాను. మహారాజా, పడరాని పాట్లు పడి పాండుకుమారుల అరణ్యాజ్ఞాతవాసములు గడిపి రాగలిగారు. వారిని ఆదరంతో పిలిచి వారి రాజ్యభాగము వారికిచ్చి ఆనాడు నీ వాడిన మాట నిలుపుకొనవలసినది. అలా జరగకపోవడం దురదృష్టమే. నన్నేం చేయమంటావు పురుషోత్తమా? ఇప్పుడు వారు ఈసురోసములు లేకుండా వారి భాగము వారికిమ్మని ప్రార్థిస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయుట ధర్మం కాదు. పురుషోత్తమా, నీవు చెప్పినది అవశ్య కర్తవ్యం. కానీ ఇక్కడ నా పెద్దరికం కేవలం నామమాత్రమని నీవెరుగవా? ఎరుగుదును మామ. నీ కుమారుడు దుర్యోధనుడు దురాశకు లోనై ద్వేషానికి దాసుడైనాడు. అనుపమాన శౌర్యధనులైన ఆత్మబంధువులను దూరము చేసి పనికిరాని పరసహాయం మీద ఆధారపడున్నాడు. నీ సాయము కోరి పాండవులు ఆ పొరపాటే కదా చేశారు గోపాల. కృష్ణుని సాయం పనికి మాలినదనే ఆశకుని ఎవరి సాయము పనికి మాలినదో నిర్ణయించగలిగినది ఈ సభారంగము కాదు, సంగ్రామరంగము. తగిన మాట మిత్రమా. నాయనా సుయోధన, ఇప్పుడు ఈ కృష్ణ పరమాత్మ చెప్పినది ప్రత్యక్షర సత్యం. మనకందరికీ తక్షణ కర్తవ్యం. జగత్ కళ్యాణకారకం. ధన్యవాదాలు గోపాల. నీ మాటలకు భీష్మునంతటి వాడు యోగ్యతా ముద్ర వేశాడు. ఆ మహాత్ముని మాటలు అర్థం చేసుకొనుటకు చాలా వివేకము కావలెను శకుని. నాయన సుయోధన, యుద్ధమంటే 3 అక్షరముల మెత్తని మాట అనుకుంటున్నారు కాబోలు. కాదు, అది త్రుటిలో సర్వనాశనం చేయగల మహామారి. ఆ వినాశము కలహానికి దిగిన మీ సోదరులకు మాత్రమే కాదు, లక్షలాది నిరపరాధ ప్రజలను చుట్టివేయు సుభిక్షమగు సామ్రాజ్యం, తరతరాలుగా మనము సంపాదించుకున్న సభ్యత, సంస్కృతి, విజ్ఞానము, మానవత్వము మత్సునకైనా కానరాకుండా మట్టిపాలకు. ఉడుకు రక్తం వల్లను, ఉచిత జ్ఞానం లేకపోవుట వల్లను యుద్ధం యుద్ధం అని కలవరిస్తున్నారు. యుద్ధం అంటే ఏమనుకున్నారో ఏమో, అది ప్రళయానికి మారు పేరు. ఈ జ్ఞానోదయం ఎప్పుడు కలిగింది కురుపితామహ? నీవు పరరాజులపై బడి యుద్ధములు చేసి వీరాధివీరుడని పేరు గడించుకున్నప్పుడు ఈ జ్ఞానము లేదే? నీ అభిమాన పౌత్రులు దిగ్విజయములు చేసి రాజసూయము చేయబోయినప్పుడు యుద్ధములు వలదని నీవు చెప్పినట్టు కానరాదే? ఆనాడు వారికి యుద్ధము క్షత్రియోచిత కార్యము, అమృతప్రాయము. ఈనాడు మనకది విషతుల్యము, అంటరానిది. వీరి మాటలు లెక్క చేయకు మహారాజా. పటుత్వముడిగిన పరమ వృద్ధులు యుద్ధములు వలదనక ప్రోత్సహిస్తారా? సమరమటంచు మీదిటుల చంకలు గృద్దుట చోద్యమాయే. సమరమునంద కారణ ప్రజాక్షయమెట్టిదో, పండు వంటి దేశముగను బాధలెట్టివో. విచక్షణ చేయరే వద్దు కూడది సమరము, సర్వనాశనము, శాశ్వత సౌఖ్యము, శాంతి ఏసుడి. చాలా చక్కని ఉపదేశం చేశావు కృష్ణ. కానీ ఈ మహోపదేశము మాకు కాదు, మీ పాండవులకు. ఇది విని అయినా వారు రాజ్యము భాగము అని కయ్యానికి రాకుండా సుఖంగా ఏందైనా గడపవచ్చునేమో. నిజం మామా, నిజం. గోపాల, ఇది మాకు క్రొత్త పాఠం కాదు. ఈ వయోవృద్ధులందరూ విసుగు విరామం లేకుండా వల్లించిన పాత పాఠమే. 13 సంవత్సరాలు కష్టాలతో గడిపాం అంటారే, ఎవరిని ఉద్ధరించడానికో వారు పలికిన ప్రగల్భాల ప్రకారం గడుపుకున్నారు. దానికి మేమిప్పుడు రాజ్యభాగమనివ్వాలా? లేకుంటే కయ్యానికి కాలు దువ్వడమా? ఒట్టి దురాశాపూరితం.